పొగచూరిన ఆశలు నిండా ముంచిన బార్లీ పొగాకు అంటూ సోమవారం సాక్షి బాపట్ల విషయంలో ఒక వార్త వచ్చింది. ఇది ఎప్పుడు మన ఛానల్లో చెప్తా ఉంది బార్లీ పొగాకు గురించి. అందుకని చెప్పి బ్రీఫ్గా ఒక 2 నిమిషాల్లో ముగించేద్దాం. గతేడాది మంచి లాభాలనిచ్చిన పంట ఈ ఏడాది అదే ఉత్సాహంతో సాగు. ఎకరా సాగుకు 1,50,000 వరకు ఖర్చు. పంట చేతికొచ్చే సమయానికి అమాంతం పడిపోయిన ధర. గిట్టుబాటు ధర లేక ఆందోళన బాట పట్టిన పొగాకు రైతులను పట్టించుకొని కూటమి ప్రభుత్వం. జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో ఒక నిర్ణయం. పొగాకు బోర్డు తమ పరిధి ఏమీ లేదంటూ తప్పుకుంటా ఉంది. బార్లీ పొగాకుతో మాకు సంబంధం లేదని చెప్పి తెగేసి చెబుతూ ఉంది. పత్తా లేని కంపెనీలు అంటూ కూడా ఒక వార్త ఇదే పేజీలో ఒక శీర్షికలో ఇచ్చారు. కంపెనీలు మొట్టమొదట వేసే టైంలో ప్రోత్సహించినాయి రైతుల్ని. అయితే కొనుగోలుకు వచ్చేటప్పటికి మొక్కలు చాటేసినాయి అని చెప్పి చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఏంటంటే బార్లీ పొగాకులో నల్ల బార్లీ వచ్చేటప్పటికి అసలు ఎవరు కొనట్లేదు. దాన్ని ఎప్పుడు కొంటారో కూడా చెప్పట్లేదు ఎవరు. అసలు కొంటారా లేదనే దాని మీద కూడా స్పష్టత లేదు. పోతే తెల్ల బార్లీకి వచ్చేటప్పటికి 10,000 రూపాయలు అడుగు ఆకు ఉండే పొగాకును పోయిన సంవత్సరం కొంటే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి దాన్ని 3,000, 4,000 కూడా కొనే దిక్కు లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కందిమళ్ళ రామకోటయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో చేయాలని చెప్పి నిర్ణయించారు.